హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సోషల్ స్టడీస్‌లో ఫిఫ్త్ చాప్టర్ కాడ నుంచి రిమైనింగ్ చాప్టర్స్ చూద్దాం. 5-12 చాప్టర్స్ చూద్దాం. సో, హాఫ్ ఆఫ్ ది పార్ట్ సోషల్ అయిపోతుంది అప్పటికి. ఓకే. ఇప్పుడు ఫిఫ్త్ చాప్టర్ ఇండియా అండ్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి బిట్స్ ఇస్తారు అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. కంప్లీట్ చాప్టర్ వైస్ ఎళ్ళట్లేదు. ఎందుకంటే మనకి 10-15 మార్క్స్‌కే కాబట్టి మరి అంత డెప్త్‌గా ఏమి వెళ్ళేదానికి అవకాశం ఉండదు. డైరెక్ట్ బేసిక్ బిట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆ లెవెల్‌లోనే నేను మొత్తం మెయిన్ డిస్కస్ చేసుకుంటా పోదాం. ఇక్కడ చూడండి ద హిమాలయన్ రివర్స్ ఆర్ పెరినియల్ అంటే హైలైట్ చేశాను. అంటే హిమాలయన్ రివర్స్ అనే వాటిని మనం ఏమంటాం జీవనదులు అంటాం. కాబట్టి వాట్ ఈస్ పెరినియల్ రివర్స్ అన్నప్పుడు హిమాలయన్ రివర్స్ ఆర్ ద పెరినియల్ రివర్స్ అని చెప్తాం. ఎందుకంటే అవి దిస్ ఈస్ బికాస్ ద రివర్స్ ఆర్ సప్లైడ్ ఆన్ రెయిన్‌ఫాల్ యాస్ వెల్ యాస్ ద మెల్టింగ్ స్నో. అంటే ఆ రివర్స్ అనేటివి వాటర్ ఏ విధంగా సప్లై అవుతాయి? వా వానొచ్చినప్పుడు రెయిన్ అనేది వచ్చినప్పుడు నెక్స్ట్ అట్ ది సేమ్ టైమ్ మెల్టింగ్ స్నో అంటే ఆ మంచు అనేది కరగడం వల్ల సంవత్సరం పొడుగుతూ వాటిలో వాటర్ ఉంటది కాబట్టి వాటిని మనం ఏమని చెప్తున్నాము? పెరినియల్ రివర్స్ అని చెప్తున్నాం. కాబట్టి హిమాలయన్ రివర్స్‌ని పెరినియల్ రివర్స్. ద హిమాలయన్ రివర్స్ ఆర్ పెరినియల్ రివర్స్. నెక్స్ట్ ద ఇండస్ సిస్టమ్ గాని చూసినట్లయితే కైలాస్ రేంజ్ ఇన్ టిబెట్ నియర్ చూడండి ఇక్కడ ద హిందూ ఒరిజిన్స్ ఇన్ ది నార్థర్న్ స్లోప్స్ ఆఫ్ ది కైలాస్ రేంజ్ ఇన్ టిబెట్ నియర్ లేక్ మానస్ సరోవర్. ఇట్ ఫ్లోస్ నార్త్ వెస్టర్న్‌లీ course through Tibet. It enters Indian territory in Jammu and Kashmir. The main tributaries of the Indus in India are Jhelum, Chenab, Ravi, Beas and Satluj. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సింధు నది వ్యవస్థ అనేది మనకి కైలాస్ రేంజ్ టిబెట్ దగ్గర నియర్ లేక్ మానస్ సరోవరం దగ్గర మనకి ఓకేనా స్టార్ట్ అవుతుంది. దీన్ని గాని మనం చూసినట్లయితే ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ టెరిటరీస్ దగ్గర ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ మనకి ద మెయిన్ ట్రిబ్యూటరీస్ అంటే దీని యొక్క ఉపనదులు గాని చూసుకుంటే హిందూస్ యొక్క ఉపనదులు సింధు నది యొక్క ఉపనదులు మనకి ఇండియాలో ఉండేటివి జేలం, చేనబ్, రవి, బీసన్, సట్లెజ్. ఈ 5 మన సింధు నది వ్యవస్థ యొక్క ఉపనదులుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద గంగా సిస్టమ్. ద గంగా హ్యాస్ ట్విన్ సోర్సెస్ అని చెప్తుంది. ద మెయిన్ వన్ ఈస్ ద గంగోత్రి గ్లాసియర్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ద భగీరథి. ఇక్కడేం చెప్తున్నాం గంగా అనేది 2 మెయిన్ సోర్స్‌లు ఉన్నాయి. దాని నుంచే వస్తున్నాయి. ట్విన్ సోర్సెస్ అని చెప్తున్నానన్నమాట. ఫస్ట్ వచ్చి గంగోత్రి గ్లాసియర్ అంటే హిమాలయ నది ఉంటుంది. గ్లాసియర్ అంటే గంగోత్రి హిమాలయ నది అనేది. దాన్ని అక్కడ ఏమని పిలుస్తాం? భగీరథి అని పిలుస్తాం. నెక్స్ట్ ద అదర్ ఈస్ ద సతోపాంత్ గ్లాసియర్. ఓకేనా? రెండోది ఇది సతోపాంత్ గ్లాసియర్ ఇది. వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ద అలకనంద. దాన్ని ఏమంటాం అక్కడ? అలకనంద అని పిలుస్తాం అన్నమాట దీన్ని. నెక్స్ట్ ద 2 జాయింట్ ఎట్ దేవప్రయాగ్ టు ఫార్మ్ ద గంగా దట్ ఎమర్జెస్ ఫ్రమ్ ది హిల్స్ ఆఫ్ హరిద్వార్. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ గంగా అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుందంటే దేవప్రయాగ్ వద్ద ఫార్మ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అడిగితే మనకి ఎక్కువ బిట్ అడిగేదానికి అవకాశం ఏదుందంటే ద గంగా నది వ్యవస్థ అనేది మనకి ఈ ట్విన్ సోర్సెస్‌లో ఈ దేవప్రయాగ్ వద్ద ఫార్మ్ అయ్యి మనకి ఈ హిల్స్ ఆఫ్ హరిద్వార్ దగ్గర మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ ద గంగా ఈస్ జాయిన్డ్ బై లార్జ్ నంబర్ ఆఫ్ ట్రిబ్యూటరీస్. ఈ గంగాలో ఎన్నో లార్జ్ నంబర్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ అయిన ఉపనదులు అనేటివి మనకి కలుస్తున్నాయి అని చెప్తున్నానన్నమాట. ఏ మెజారిటీ ఆఫ్ దెమ్ ఒరిజినేట్ ఇన్ ది హిమాలయన్ రేంజెస్. ఎక్కువ ఈ గంగా నదులు కలిసేటి హిమాలయన్ రేంజెస్ నుంచి వచ్చేటివి అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇది గంగా సిస్టమ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ బిట్ ఒకటే. ఈ గంగా నది వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దేవప్రయాగ్ అనే పదం గుర్తుపెట్టుకున్నప్పుడు సరిపోతుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర సిస్టమ్. ఇక్కడ చూడండి ద బ్రహ్మపుత్ర నోన్ యాస్ ద సాంగ్‌పో ఇన్ టిబెట్. టిబెట్‌లో ఈ బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తామని చెప్తాం? సాంగ్‌పో అని పిలుస్తాం అన్నమాట దాన్ని. సరేనా? అది గుర్తుపెట్టుకున్నప్పుడు సరిపోతుంది. ఇంకెక్కడేం అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే పెరినియల్ రివర్స్ అని వచ్చామనుకోండి. పెనిన్సులర్ రివర్స్ సారీ. ద పెనిన్సులర్ రివర్స్. ఇక్కడ చూడండి ఈ పెనిన్సులర్ రివర్స్ అన్నీ కూడా మనకి పెనిన్సులర్ రివర్స్ చూడండి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మేజర్ పెనిన్సులర్ రివర్స్ ఎక్సెప్ట్ నర్మదా అని తప్పితే ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. అన్నీ కూడా మనకి ఎలా ఫ్లో అవుతాయి ఇవి? పడమ నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి. కానీ ఈ నర్మదా, తపతి అనేది మాత్రం తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తున్నాయన్నమాట. అందుకోసమే ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ 2 బిట్స్. మనకి ఆల్‌మోస్ట్ ఆల్ వెస్ట్ నుంచి ఈస్ట్‌కి ప్రవహించని ఏం చేస్తాయి బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతాయి. కానీ ఇవి 2 ఏం చేస్తున్నాయి మనకి నర్మదా, తపతి అనేటియి రివర్స్‌లో ఫ్లో అవుతున్నాయన్నమాట. ఈస్ట్ నుంచి వెస్ట్‌కి ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ 2 గుర్తుపెట్టుకోండి కొంచెం ఈ బిట్స్. నెక్స్ట్ తర్వాత చూస్తే గంగోత్రి ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్. గంగోత్రి అనేది లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా? ఈ పెనిన్సులర్ నదీ వ్యవస్థలో మనకి గంగోత్రి అనేది పెద్దదిగా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ద సోర్స్ ఆఫ్ దిస్ రివర్ ఈజ్ ఇన్ ది ట్రయంబక్ ప్లాటూ నియర్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర. ఇది అడగతారు మనకి. గోదావరి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మహారాష్ట్రలోని నాసికా ట్రయంబకం వద్ద స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది 2 బిట్లోనే మనకిక్కడ. గోదావరి అనేది లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అదొకటి. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకి మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదొకటి. ఈ 2 బిట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఆ చాప్టర్‌లో చూసామనుకో మహారాష్ట్ర గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. ఈ మనీస్ వాటి గురించి. చూడండి ద 4 బందీస్ వర్ కుర్హాద్ బందీ. కుర్హాద్ బందీ అంటే బ్యాన్ ఆన్ ఫెల్లింగ్ ట్రీస్ ఓకేనా? ఇదొకటి నెక్స్ట్ 4 బందీస్ అని ఉన్నాయి కదా మనకి చాప్టర్‌లో. మహారాష్ట్రలో వాళ్ళ ఒక విలేజ్ వాళ్ళు కలిసి కంప్లీట్‌గా వాటర్ అనేది రిసోర్స్ అనేది ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలన్నట్టుగా వాళ్ళు కొన్ని నియమాలనేవి పెట్టుకున్నారనమాట. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ 4 బందీస్ డిసైడ్ అయ్యి ఆ 4 బందీస్‌లో ఫస్ట్‌దొచ్చి కుర్హాద్ బందీ. కుర్హాద్ బందీ అంటే బ్యాన్ ఆన్ ఫెల్లింగ్ ట్రీస్. నెక్స్ట్ చెరాయి బందీ. చెరాయి బందీ బ్యాన్ ఆఫ్ ఫ్రీ గ్రేజింగ్. ఇష్టం వచ్చినట్టు గడ్డిని కోసేయకూడదు. నెక్స్ట్ నసబందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్. ఫ్యామిలీ ప్లానింగ్ అని ఉన్నది. నెక్స్ట్ ఫోర్త్‌ది నసాబందీ. ఇదొచ్చి బ్యాన్ ఆన్ లిక్కర్. ఈ 4 గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈ నేమ్స్ అవి ఇక్కడ సరిపోతుంది. ఇది ఓవరాల్‌గా ఈ ఫిఫ్త్ చాప్టరు. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్‌కొస్తే మనం ఇక్కడ చూడండి ఇది మనకు ఆల్రెడీ సెకండ్ చాప్టర్‌లో మనకి ఐడియాస్ ఆఫ్ డెవలప్‌మెంట్ పరంగా అక్కడ మనకి ఆర్గనైజ్డ్ సెక్టార్, అనార్గనైజ్డ్ సెక్టార్ అని ఉంది కదా! దాని పరంగా ఒక బిట్ ఉంది ఇక్కడ. 92% ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ది అనార్గనైజ్డ్ సెక్టార్. మన ఇండియాలో గాని అబ్జర్వ్ చేస్తే 92% పీపుల్ అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్నారన్నమాట. 8% పీపుల్ మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో ఉంది. అంటే అనార్గనైజ్డ్ సెక్టార్‌ది మనకేదొస్తది అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేటివి మనకి ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. 92% ఆఫ్ పీపుల్ మన ఇండియాలో అనార్గనైజ్డ్ సెక్టార్ కింద ఉన్నారు అనే పాయింట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి. ఇది ఇంపార్టెంట్ మనకిక్కడ. ద సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అస్ విత్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్నాం. మన ఇండియా యొక్క పాపులేషన్ జనాభా అనేది ఎంతుంది అనేది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సెన్సస్ ఆఫ్ ఇండియా. జనాభాకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ నేమ్ అన్నమాట. సో, ద సెన్సస్ ఆఫ్ ఇండియా ఓకేనా? జనగణాల అదే చెప్తాను మనం జనగణాల శాఖ అనేది అంటాం. అదే సెన్సస్ ఇన్ ఇండియా అనేది మనకి ఈ పాపులేషన్ ఎంతుందనేది తెలియజేస్తుంది. దానికి చూడండి ద రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్డ్ ద కలెక్షన్ అండ్ రికార్డింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసి, రికార్డ్ చేసి ఒక యొక్క ఆర్గనైజ్ చేసేటువంటి ఆ కమిషన్ పేరేం పేరు? ద రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సెన్సస్ ఆఫ్ ఇండియా. యాక్చువల్‌గా అయితే లాస్ట్ ఇయరు మనకు సెన్సస్ చేయాలి. ఎవ్రీ 10 ఇయర్స్‌కొకసారి ఈ సెన్సస్ అనేది చేస్తారు మనకి. ఈ జనాభా లెక్కలనేటివి. డ్యూ టు కరోనా వల్ల ఆగిపోయిందది. సరేనా? అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. 2011లో చేశారు జనాభా లెక్కలు. ఆ లెక్క ప్రకారం ఏం కావాలి 2020లో చేసి 2021లో రిలీజ్ చేయాలి. సరేనా? అది ఎవ్రీ 2011లో జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 10 ఇయర్స్‌కొకసారి ఈ జనాభా లెక్కలనేటివి జరుగుతూ ఉంటాయి. అది బిట్ కూడా అడుగుతా ఉంటాడు. హౌ మెనీ ఇయర్స్ వన్స్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా టేకింగ్ ద సర్వే ఆఫ్ ఓవరాల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఓకేనా? ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి. 2011లో జరిగింది. అది గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైమ్. వాట్ డస్ ద సెన్సస్ షో? సెన్సస్ మనకేం చూపిస్తుంది? జనాభా లెక్కల్లో అంటే జనరల్లీ బిలో 15 ఇయర్స్ ఉంటే వాళ్ళు మనం ఏమంటాం చిల్డ్రన్స్ అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోండి బిట్టు చాలా సార్లు వచ్చింది. చిల్డ్రన్ అంటే ఏ ఏజ్ వరకు ఉంటే వాళ్ళు చిల్డ్రన్ అంటారు. అలాగనమాట. చూడండి చిల్డ్రన్ జనరల్ బిలో 15 ఇయర్స్ ఉంటే వాళ్ళని చిల్డ్రన్స్ అంటాం. వర్కింగ్ ఏజ్ వచ్చి 15-59 ఇయర్స్. సరేనా? అదొకసారి గుర్తుపెట్టుకోండి అయి 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి. వాట్ ఈస్ సెక్స్ రేషియో అంటే సెక్స్ రేషియో ఈస్ ద నంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ ది పాపులేషన్. అంటే ఒక 1000 మేల్స్‌కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు? అనే దాన్ని మనం సెక్స్ రేషియో అంటాం. ఇక్కడ మన ఇంపార్టెంట్ బిట్ ఏందంటే 2011 నేను చెప్పా కదా! 2011లో లాస్ట్ మనకి జనాభా లెక్కలు చేశారని చెప్పి. ఆ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం 2011లో 1000 మేల్స్‌కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారంటే 940 ఫీమేల్స్ ఉన్నారప్పుడు. సరేనా? యావరేజ్‌గా. సరేనా? ఓవరాల్ అది గుర్తుపెట్టుకోండి. 2011లో జనాభా లెక్కల ప్రకారం ఫీమేల్ ఎంతక్కడ సెక్స్ రేషియో చూసుకుంటే 940 అంటే 1000 మేల్స్ ఉంటే 940 ఫీమేల్స్ ఉన్నారనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద సెన్సస్ షోస్ దట్ ది ఏజ్ గ్రూప్ 0-5 ద నంబర్ ఆఫ్ గర్ల్స్ హూ సర్వైవ్ ఇన్ మచ్ లోయర్ దెన్ బాయ్స్. దిస్ కెన్ ఓన్లీ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఈస్ సమ్ డిస్క్రిమినేషన్ ఇన్ దేర్ కేర్ అండ్ న్యూట్రిషన్ బికాస్ otherwise the physical chance of survival is better for girls.
ఇది జనరల్‌గా ఒకసారి అడిగా ఏదో ఒక ఎన్‌టీఎస్‌సీ బిట్‌లో అనుకుంటా. ఎందుకు చెప్తున్నానంటే 0-5 ఇయర్స్ వరకు గాని మనం అబ్జర్వ్ చేసే చిన్న పిల్లల్ని ఎక్కువ మంది గర్ల్సే చనిపోతున్నారంట. కానీ యాక్చువల్‌గా ఈ యొక్క న్యూట్రిషన్ పరంగా గాని అబ్జర్వ్ చేస్తే ఇది ఫిజికల్ ఫిట్‌నెస్ పరంగా బాయ్స్ కంటే కూడా గర్ల్సే ఫిట్‌గా ఉంటారు. కానీ ఎక్కువ మంది గర్ల్సే చనిపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడేం చెప్తున్నాను సమ్ డిస్క్రిమినేషన్ ఇన్ థియర్ కేర్ అండ్ న్యూట్రిషన్. అంటే వాళ్ళు ఇప్పుడు అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి ఇంక ఇప్పటి నుంచి ఎక్కడ చదువుదాం అన్నట్టుగా కొంతమంది కేర్ చూపించకపోవడం, సరైనటువంటి పోషకాహారం వాళ్ళకి అందించకపోవడం వల్ల వాళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నానన్నమాట. కానీ యాక్చువల్‌గా చూస్తే బాయ్స్ కంటే గర్ల్స్‌కి ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే వాళ్ళు చెప్పేది ఇక్కడ. డిస్క్రిమినేషన్ ఇన్ థియర్ కేర్ అండ్ న్యూట్రిషన్. అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎన్‌టీఎస్‌సీలో ఒకసారి ఇచ్చారది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. లిటరసీ రేట్ అంటే ఏంటనేది మనం మామూలుగా ఒక మార్క్ పెట్టుకోవడం మన అకాడమిక్ పరంగా చూస్తే. లిటరసీ రేట్ అనేది దేనికని ఎలా కన్సిడర్ చేస్తాం మనం అకాడమిక్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 ప్రకారం ఏ పర్సన్ ఏజ్ 7 ఇయర్స్ అండ్ అబోవ్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ అండర్‌స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యాస్ లిటరేట్. లిటరేట్ అంటే ఎలా చెప్తాం మనం అక్షరాస్యుడు అని చెప్పి 7 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండి ఏజీ ఓకేనా? చదువుకుంటూ ఉండేవాళ్ళు మనం కన్సిడర్ చేస్తే ఏదైనా ఒక లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ అన్నమాట. చదవగలిగి, రాయగలిగితే అతన్ని మనం లిటరస్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. లిటరసీ రేట్ అంటాం అది. గుర్తుపెట్టుకోండి ఒకసారి 7 ఇయర్స్ అండ్ అబోవ్. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా! 2011లో మనకి ఈ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా జనాభా లెక్కలు చేసిందని చెప్పి. దాని పరంగా చూసుకుంటే ఇన్ 2001 ఇట్ వాస్ 64.84% ఎంటైర్ ఇండియా యొక్క లిటరసీ రేట్. ఇట్ గ్రో టు 74.04% బై 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ యొక్క అక్షరాస్యత ఎంతంట 74.04%. అది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది ఇంపార్టెంట్ బిట్ మనకి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత ఎంత అని అడుగుతాడు. హౌ మచ్ లిటరసీ రేట్ ఇస్ దేర్ ఇన్ ది అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు 74.04% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. దానిలోనే అబ్జర్వ్ చేస్తే చూడండి మెన్ వచ్చి 82.14% ఉన్నారు. వుమెన్స్ అయితే 65.46% ఉంది మనకి. సరేనా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి చేంజింగ్ పాపులేషన్ సైజ్. పాపులేషన్ సైజ్ అనేది చేంజ్ అయ్యేదానికి మెయిన్ యొక్క ఇండికేటర్స్‌గా మనం అబ్జర్వ్ చేస్తే బర్త్స్ ఉంటాయి గదా! మనకు పాపులేషన్ పెరుగుతుందంటే జనాభా పుట్టడం వల్ల ఉండొచ్చు. నెక్స్ట్ డెత్స్, మైగ్రేషన్స్. ఆ చేంజింగ్ పాపులేషన్ సైజ్ అనేది వీటి మూటి వల్ల జరుగుతుందనమాట. ఇప్పుడు చూడండి పాపులేషన్ చేంజ్ ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒకసారి లాస్ట్ ఇయరే అనుకుంటా ఎన్‌టీఎస్‌లో ఇచ్చారు ఇది గూడా. పాపులేషన్ చేంజ్ అబ్సొల్యూట్ నంబర్స్ ఈక్వల్ టు పాపులేషన్ ఎట్ లేటర్ డేట్ మైనస్ పాపులేషన్ ఎట్ ఎర్లీ డేట్. ఇంతకుముందు ఎంతమందున్నారు? ఇప్పుడు ఎంతమందున్నారు? ఆ డిఫరెన్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. అదే అక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు పాపులేషన్ చేంజ్ ఇన్ ఎ ప్లేస్ పరంగా చూసుకుంటే నంబర్ ఆఫ్ బర్త్ ప్లస్ నంబర్ ఆఫ్ ఇన్‌మైగ్రెంట్స్ ఎంతమంది పుడుతున్నారు? మళ్ళీ ఆ ప్లేస్‌లోకి ఎంతమంది వస్తున్నారు? పాపులేషన్ చేంజ్ అనేది తీసుకుంటే. ఓకే. మైనస్ నంబర్ ఆఫ్ డెత్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ఔట్ మైగ్రెంట్స్ చనిపోయినోళ్ళు ప్లస్ మళ్ళీ ఏం చేస్తున్నారు? వేరే స్టేట్‌కి వెళ్ళిపోయినోళ్ళు లెక్క అన్నమాట. మళ్ళీ వేరే ఫారెన్ కంట్రీస్‌కి నంబర్ ఆఫ్ ఔట్ మైగ్రెంట్స్ చెప్తున్నారు. సరేనా? దీన్ని డిఫరెన్స్ చేస్తారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా గూడా. ఈ ఫార్ములా గూడా అడిగారు ఒకసారి 1 ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ ఎన్‌టీఎస్‌సీలో. ప్రీవియస్ పేపర్‌లో చూస్తే అది ఉన్నది అది గూడా. నెక్స్ట్ తర్వాత చూడండి. పాపులేషన్ డెన్సిటీ జనసాంద్రత అంటాం మన తెలుగులో. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంది? చూడండి అక్కడ హైలైట్ చేశాను. పాపులేషన్ డెన్సిటీ ఈస్ కాలిక్యులేటెడ్ యాస్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఏం లేదు ఒక చదరపు కిలోమీటర్‌కి నివసించేటువంటి జనాభా సంఖ్యనే మనం జనసాంద్రత అంటాం. సరేనా? అది పాపులేషన్ డెన్సిటీ ఈస్ కాలిక్యులేటెడ్ యాస్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ యూనిట్ ఏరియా. ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం చూస్తే ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ది 2011 వాస్ 382 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక చదరపు కిలోమీటర్‌కి 382 మంది మన ఇండియాలో నివసిస్తున్నారంట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ ఇచ్చాడు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో గూడా. సరేనా? ఇది పాపులేషన్ డెన్సిటీ అనేది. కానీ 2011 జనాభా లెక్క ప్రకారం ఒక స్క్వేర్ కిలోమీటర్స్‌కి ఎంతమంది ఉన్నారంటే 382 పర్సన్స్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అది ఆ చాప్టరు. నెక్స్ట్ పీపుల్ అండ్ సెటిల్మెంట్ సెవెంత్ చాప్టర్. పీపుల్ అండ్ సెటిల్మెంట్ చూడండి వాట్ ఈస్ సెటిల్మెంట్? సెటిల్మెంట్ అంటే ఏంటి? ద వే వి ఆర్గనైజ్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ లివింగ్ స్పేసెస్ ఇన్ ఎ ప్లేస్ ఈస్ కాల్డ్ ఏ సెటిల్మెంట్. మనం నివసించేదానికి ఏ విధంగా మనం అయితే ఆర్గనైజ్ చేసుకుంటామో నివాసానికి ఆమోదయోగ్యంగా దాన్ని మనం ఏం చెప్తున్నాం అక్కడ సెటిల్మెంట్ అని చెప్తున్నాం. ఆ డెఫినిషన్ ఒకసారి అలా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ద వే వి ఆర్గనైజ్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ లివింగ్ స్పేసెస్ ఇన్ ప్లేస్ ఈస్ కాల్డ్ ఏ సెటిల్మెంట్. నెక్స్ట్ వాట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ అట్రాక్టెడ్ సెటిల్మెంట్స్?
ఈ సెటిల్మెంట్స్ నివసించేదానికి ఎలాంటి ప్లేసెస్ మనకు అట్రాక్టివ్‌గా ఉంటాయి అనే దాని పైన మనం అబ్జర్వ్ చేస్తే, టు అండర్‌స్టాండ్ దిస్ వి నీడ్ టు లుక్ అట్ దీస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏమిటివి? సైటు అంటే ఆ ప్లేసు, సిట్యుయేషను, థర్డ్ పాయింట్ వచ్చి ద హిస్టరీ ఆఫ్ ది ప్లేస్. ఆ ప్లేస్‌కి ఉన్నటువంటి హిస్టరీ. ఈ 3 అనేవి కూడా బేస్ చేసుకొని మనకి ఈ సెటిల్మెంట్స్ గాని నివసించడానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం అన్నమాట. అది సైటు, సిట్యుయేషన్, ద హిస్టరీ ఆఫ్ ది ప్లేస్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, మనం విశాఖపట్నం గాని అబ్జర్వ్ చేసామనుకోండి, దానికి ఎక్కువ ఇండియాలో మన యొక్క ఆంధ్రప్రదేశ్‌లో దానికి ఎక్కువ ఫేమస్ ఉంది. ఎందుకంటే చూడు విశాఖపట్నం హాస్ ఎ లాంగ్ హిస్టరీ. ఇట్ వాస్ రూల్డ్ బై డిఫరెంట్ డైనస్టీస్ డ్యూరింగ్ ప్రీ కొలోనియల్ టైమ్స్. అంటే చూడండి, చాలా డిఫరెంట్ డైనస్టీస్ అంటే రకరకాల రాజవంశస్థులు అప్పుడు ఆ రోజుల్లో పరిపాలించారు. ఇది ఆ విశాఖపట్నంలోని. డ్యూరింగ్ ద 19థ్ సెంచరీ ద బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఫాట్ ఎ నావల్ బ్యాటిల్ ఓవర్ ది సిటీ. 19థ్ సెంచరీకి వచ్చేటప్పటికి మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ఫారెనర్స్, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఆ నావల్ బ్యాటిల్ కోసం వాళ్ళు కూడా ఇద్దరు అంటే ఏంది అక్కడ మనకి సహజ ఓడరే ఉంది అక్కడ మనకి విశాఖపట్నంలో. దానికోసం వీళ్ళిద్దరు కూడా అక్కడ పోటీ పడ్డారన్నమాట. కోస్టల్ ప్లేసెస్ వర్ ఆఫ్ ఇమ్మెన్స్ సిగ్నిఫికెన్స్ ఫర్ కొలోనియల్ పవర్స్ బికాజ్ దే కుడ్ బిల్డ్ ఫోర్ట్స్ దేర్. ఇక్కడేమున్నాయి ఫోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఆ ఫోర్ట్స్ ఏం చేయొచ్చు మనకి ఫోర్ట్స్ వల్ల ఉపయోగం ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఈజీగా ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవచ్చు కాబట్టి నావల్ ద్వారా. కాబట్టి ఈ ప్లేస్‌కి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట. అది కొంచెం గుర్తుపెట్టుకోండి చాలు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చానన్నమాట. సైటు, ప్లేస్ అదేదో చెప్పాను కదా! దానికి. నెక్స్ట్ తర్వాత వీటిలో చాలా తక్కువ బిట్స్ ఇచ్చేది. ఒకవేళ ఇస్తే జనరల్‌గా ఇస్తారేమో గానీ, అయి స్టేట్‌మెంట్ లాగా ఇస్తారు. అవి అర్థమైపోతాయి. మనం ఇంగ్లీష్ చదవడం తెలిస్తే ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు. కానీ అందులో క్వెషన్ పేపర్‌లో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో రెండిట్లో ఉంటది కాబట్టి, ఇంగ్లీష్‌లో అర్థం కాకపోతే తెలుగులో చూసి ఈజీగా పెట్టొచ్చు బిట్స్. సరే నెక్స్ట్ చూడండి, మెగా సిటీస్, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం కదా మనం. మెగా సిటీ అని దేన్నంటారు? మెట్రోపాలిటన్ సిటీ అని దేన్నంటారనేది బిట్స్‌గా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, మెగా సిటీస్ అంటే సిటీస్ హావ్ మోర్ థాన్ 10,000,000 పీపుల్. 10,000,000 కంటే ఎక్కువ మంది పీపుల్ ఉంటే దాన్ని మనం మెగా సిటీ అంటాం. మెట్రోపాలిటన్ సిటీస్ అంటే 1,000,000 నుంచి 10,000,000 వరకు ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. నెక్స్ట్ నార్మల్ సిటీస్ అంటే అర్బన్ ఏరియాస్ హావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1,00,000 to 1,000,000. 1,00,000 నుంచి 1,000,000 వరకు ఉంటే దాన్ని మనం మామూలు జనరల్ సిటీ అని చెప్తాం. ఇవి 3 గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కువ మనకు ఎగ్జామ్‌లో కూడా ఇస్తుంటారు. మెగా సిటీస్ ఎగ్జాంపుల్ ఏంటి? ముంబై, ఢిల్లీ, కోల్కతా ఇచ్చారు. అంటే ఇక్కడ 10,000,000 కంటే పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. అదే మెట్రోపాలిటన్ సిటీస్‌కి చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇచ్చారు. సరేనా? నెక్స్ట్ నార్మల్ సిటీస్ చూసుకున్నాం అనుకోండి మన ఆంధ్రప్రదేశ్‌లో. ఏదైనా చిన్నయి మనం ఏం చెప్పుకోవచ్చు, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ ఇలా చెప్పుకోవచ్చనమాట జనరల్‌గా. 1,00,000 to 1,000,000 పీపుల్. ఇవి అడుగుతారు మనకి. సరేనా? ఒకసారి వాటిని చూసుకోండి చాలు. నెక్స్ట్ వస్తే ఇక్కడ చూడండి, ఏరోట్రోపోలిస్ అని. ఓకేనా? ఏ న్యూ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్ ఈస్ అకరింగ్ ఇన్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. దీస్ సెటిల్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ లార్జ్ ఎయిర్‌పోర్ట్స్. హెన్స్ ద నేమ్ ఏరోట్రోపోలిస్ అని చెప్పి. అంటే ఇప్పుడు మన ఎయిర్‌పోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయో, ఆ సరౌండింగ్ ఆ ప్లేస్‌ని మొత్తాన్ని అక్కడ చాలా మంది ఏం చేస్తారు, నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారనమాట. కాబట్టి దాన్ని ఆ ప్లేస్ మొత్తాన్ని ఏమంటున్నాం? ఏరోట్రోపోలిస్ అంటామనమాట. ఎయిర్‌పోర్ట్ సిటీ అంటాం వాటిని. ఓకేనా? అది. ఇక్కడ చూడండి, ఇవి పెడతా మనకి బిట్స్ అడిగేదానికి. ఏందంటే చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ ఇచ్చాడు మనకి. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఓకేనా? అది ఎక్కడుంది? బెంగుళూరులో ఉంది. చూడండి, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఢిల్లీలో ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్‌లో ఉంది. ఇది అడగతారు మనకి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎక్కడుంది? అలా అడగతారనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చూడండి ఇక్కడొకసారి. సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇదొచ్చి బ్యాంకాక్, థాయిలాండ్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆ పేరులోనే ఉంది కాబట్టి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవి. నెక్స్ట్ కైరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కైరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చి ఈజిప్ట్‌లో ఉంది. నెక్స్ట్ లండన్ హెల్త్‌రో ఎయిర్‌పోర్ట్. లండన్ యూకేలో ఉంది. ఇక్కడ మనం ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా. సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బ్యాంకాక్, థాయిలాండ్ ఒకటి. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ మనకొస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్‌లో ఉంది. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఢిల్లీలో ఉంది. ఈ 2 కొంచెం గుర్తుపెట్టుకోండి. వీటిలో ఇచ్చేదానికి అవకాశం ఉంది మనకి బిట్. నెక్స్ట్ ఎయిత్ చాప్టర్. వీటిలో చాలా తక్కువ బిట్స్ ఉండేది మనకు కానీ వన్స్ పీపుల్ అండ్ మైగ్రేషన్, పీపుల్ కాడి నుంచి గాని చూసుకున్నట్లయితే. ఇక్కడ చూడండి, మెజర్ అండ్ క్లాసిఫై మైగ్రేషన్ ప్యాటర్న్స్. దేన్ని బేస్ చేసుకొని మైగ్రేషన్ ప్యాటర్న్ తీసుకుంటాం? బర్త్ ప్లేస్, ప్లేస్ వేర్ ద పర్సన్ వాస్ బోర్న్. నెక్స్ట్ లాస్ట్ యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. ది ప్లేస్ వేర్ ద పర్సన్ హాస్ స్టేడ్ కంటిన్యూస్‌లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ఆర్ మోర్. 6 మంత్స్ కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, మనకక్కడ ఆ క్యాండిడేట్ ఇక్కడ మైగ్రేషన్ వచ్చాడన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. అది ఇక్కడ చెప్పేది. అతను మైగ్రెంటా కాదా అని చెప్పి 2 క్రైటీరియా తీసుకుంటారు. ఒకటి బర్త్ ప్లేస్. ఓకేనా? రెండోదొచ్చి
లాస్ట్ యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే లాస్ట్ 6 మంత్స్ ఎక్కడున్నాడు అతను. ఈ 2 కన్సిడర్ చేసుకొని అతను మైగ్రెంట్ లేకపోతే మామూలుగా ఈ నేటివ్ క్యాండిడేట్ అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఆ 2 పాయింట్స్. నెక్స్ట్ ఆ చాప్టర్‌లో అవే ఉండేదక్కడ. నెక్స్ట్ రాంపూర్ ఏ విలేజ్ ఎకానమీ దీన్ని చూద్దాం. నైన్త్ చాప్టర్ అది. చూడండి. దేర్ ఈస్ నో ల్యాండ్ దట్ ఈస్ లెఫ్ట్ ఐడిల్ ఇన్ రాంపూర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్ అంటే అది గురించి డ్యూరింగ్ రైనీ సీజన్‌లో ఇప్పుడు చూడండి మనకి వానాకాలంలో ఖరీఫ్ అంటాం. ఫార్మర్స్ ఏం పండిస్తారు? జోవరు, బజ్రా ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ ఇన్ ది వింటర్ సీజన్‌లో వచ్చి రబీ ఏం పండిస్తారు? ఫీల్డ్స్ ఆర్ సోన్ విత్ వీట్ పండిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. రబీ సీజన్‌లో ఏం పండిస్తారు? మనకి ఇది క్లైమేట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇదే సేమ్ బిట్ ఉంది మనకి. ఇది ఇస్తుంటారు ఎక్కువ సార్లు ఎగ్జామ్స్‌లో. ఖరీఫ్‌లో వచ్చి జోవరు, బజ్రా ఇది గుర్తుపెట్టుకోండి ఈ రెండిటిని. నెక్స్ట్ ఇక్కడ ఏదో సంథింగ్ ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ప్రొడక్షన్‌లో ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రొడక్షన్ ఏదైనా చేయాలంటే మనకి ఏమేం కావాలి? ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ ల్యాండ్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ ద సెకండ్ రిక్వైర్మెంట్ ఈస్ లేబర్. లేబర్ అనేది అవసరం మనకి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చి క్యాపిటల్. క్యాపిటల్ అంటే మనీ కావాలి. సరేనా? ఈ 3 అనేది రిక్వైర్ అనమాట. ఏదైనా ఒక ప్రొడ్యూస్ చేయాలంటే మనం. సరేనా? అది అక్కడ చెప్పిన. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్ ఇవున్నాయి చూసావా? వీటిని ఏమంటాం ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ ఫిజికల్ క్యాపిటల్స్ అంటాం వాటిని. ఒకసారి కొన్నామనుకోండి. ఉదాహరణకు ట్రాక్టర్ కొంటాము. ఆహ్, ఒక 10 ఇయర్స్ దాకా వాడేసుకోవచ్చు కదా! అలాగనమాట. ఇవి ఫిక్స్డ్ క్యాపిటల్. ఒకసారి పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాలు మనం వాటిని అలాగే వాడుకోవచ్చు. అది. నెక్స్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది ఇంపార్టెంట్ మనకి. ల్యాండు, లేబరు, ఫిజికల్ క్యాపిటల్. దీస్ ఆర్ నోన్ యాస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు తెలుగులో. ఉత్పత్తి కారకాలు అంటే ఏమేం కావాలి మనకి? ల్యాండ్ కావాలి, లేబర్ ఉండాలి. మనకేం కావాలి? క్యాపిటల్ కావాలి. అది ఫిజికల్ క్యాపిటల్. సరేనా? ఇవి. ఈ 3 గుర్తుపెట్టుకో. ఈ మూటిని కలిపి మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. అంటే ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి చేసేదానికి కావాల్సినటువంటి మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట అవి. నెక్స్ట్ ఇది మనకి చూసామనుకోండి. ఒక ప్లేస్‌లో ఒక్కొక్క పేరు పిలుస్తాం గదా! ఈ యొక్క రాంపూర్‌లో దలా ఈస్ ఎ ల్యాండ్‌లెస్ ఫార్మ్ లేబర్ హూ వర్క్స్ ఆన్ డైలీ వేజెస్ ఇన్ రాంపూర్. నార్మల్‌గా రెగ్యులర్‌గా కూలికెళ్ళే వాళ్ళని అక్కడ దలా అంటారంట. నెక్స్ట్ తర్వాత ఈ చాప్టర్ నాకు తెలిసి ఇంకేం లేవు. బిట్‌గా ఇవ్వాలి అంటే. నెక్స్ట్ చాప్టర్ చూసుకుందాం. 10థ్ చాప్టర్ గ్లోబలైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకి. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? చూడండి ఇక్కడేం చెప్తున్నా 3 టైప్స్ ఆఫ్ మూవ్‌మెంట్ గాని అబ్జర్వ్ చేసామనుకున్నా. ఫ్లో ఆఫ్ ట్రేడ్ వ్యాపారం అనేది ఏ విధంగా జరుగుతుంది. ద ఫ్లో ఆఫ్ లేబర్, లేబర్ ఫ్లో ఏ విధంగా ఉంది. నెక్స్ట్ థర్డ్‌దొచ్చి ఇక్కడేం చెప్తున్నారు. వి ఐడెంటిఫై ఈ యొక్క ఎకనామిక్ పరంగా గాని చూస్తే ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ద థర్డ్ ఈస్ ద మూవ్‌మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. క్యాపిటల్ అనేది. ఈ 3 బేస్ చేసుకొని ఏదైనా ఒక వ్యాపారం అనేది జరుగుతుందనమాట. ఏమేమి ఉండాలి మనకి ఫ్లో ఆఫ్ ట్రేడ్ అంటే ఆ యొక్క లావాదేవీలు జరిగేటి ఏ విధంగా జరగడం. ద ఫ్లో ఆఫ్ లేబర్ ఏ విధంగా మనకు అక్కడ దొరుకుతున్నారు. ఓకేనా? అక్కడ వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ మనీ అనేది షార్ట్ టర్మ్ పెట్టుబడి పెడుతున్నాం. మనం లాంగ్ టర్మ్ పెట్టుబడి పెడుతున్నాం. ఈ 3 బేస్ చేసుకొని మనకక్కడ గ్లోబలైజేషన్ అనేది ఆధారపడి ఉంటుందనమాట. ఉదాహరణకి ఇక్కడ అరబ్ స్ప్రింగ్ అని మనకు అడుగుతాడు. ఈ యొక్క వెస్టర్న్ ఏషియా, నార్థర్న్ ఏషియాలో వాళ్ళేం చేశారు ఇంతకుముందు ఈజిప్ట్‌లో గాని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏరే వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుండేది. ఆ తర్వాత వన్స్ దానికి మీడియా అనేది ఆ ఇన్‌ఫ్లూయెన్స్ తీసేసి మామూలుగా తీసుకురాగలిగిందన్నమాట. దాన్ని ఇక్కడ ఏం చెప్పారు దిస్ వాస్ కాల్డ్ అరబ్ స్ప్రింగ్ ఇన్ ది మీడియా. మీడియా అనేది దాంట్లో ఇన్‌ఫ్లూయెన్స్ చూపించి నార్మల్‌గా రెవల్యూషన్ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని అరబ్ స్ప్రింగ్ అని చెప్తాను. అంటే అక్కడ డిక్టేటర్స్ ఎవరైతే అక్కడ నియంత్రించి మేమే చేస్తాం వ్యాపారం మొత్తం ఇంకెవరు చేయకూడదు అన్నట్టుగా ఉంటారో అయన్నీ మొత్తానికి కూడా మీడియా మంచి మేజర్ రోల్ ప్లే చేసి దాని నుంచి వాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ అనేది కల్పించిందనమాట. అందువల్ల దాన్ని ఎక్కడ అరబ్ స్ప్రింగ్ అని చెప్తారనమాట. అక్కడ మొత్తం సరేనా? ఉండేది మొత్తం అరబ్స్ కదా! నెక్స్ట్ తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. హ్మ్. ఎంఎన్‌సి అంటే ఏంటి అసలు మెయిన్‌గా? మల్టీనేషనల్ కంపెనీస్. మనకి విడిగా కూడా అడగొచ్చు ఎంఎన్‌సి వాట్ ఈస్ మీన్ బై ఎంఎన్‌సి అని బట్టి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సెల్లింగ్ ఇట్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గ్లోబలీ, బట్ మోర్ ఇంపార్టెంట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ గ్లోబలీ. ఇదేం చెప్తున్నాం మనం మల్టీనేషనల్ కంపెనీ పేరులోనే ఉంది. మల్టీ అంటే చాలా నేషనల్ కంపెనీస్ అంటే చాలా దేశాల్లో ఉన్నటువంటి కంపెనీని మనం మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం. వాళ్ళేం చేస్తారు వాళ్ళు గూడ్స్‌ని ప్రొడ్యూస్ చేయడమే కాదు, నెక్స్ట్ మళ్ళీ ఆ గూడ్స్‌ని ఏ విధంగా అమ్ముకోవాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ఓకేనా? ఆ వ్యాపారం మొత్తం కంప్లీట్‌గా వాళ్ళు నిర్వహిస్తారన్నమాట. అదే మనం చెప్తాం కదా! బీపీఓ అంటే ఏం చెప్తాం? బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొడ్యూస్ చేస్తాము. ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మార్కెటింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? ఒక
సెల్లర్ అనేవాళ్ళు అతను గావాలి. ఓకేనా? మార్కెటింగ్ చేసేదానికి. అదే ఇక్కడ ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ ఎంఎన్‌సీస్ అనేటియి నాట్ ఓన్లీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనేటియి సెల్ చేయడం గాదు. బట్ మోర్ ఇంపార్టెంట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ గ్లోబలీ. గ్లోబల్ అంతా ప్రపంచం మొత్తం మీద ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్తున్నాననమాట. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్, ఫారెన్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే డెఫినిషన్ చూడండి. ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు ఉదాహరణ ఒక ఫారినర్ అంటే ఏం లే అక్కడ మన దేశం కాకుండా వేరే అతను వేరే దేశంలో గాని పెట్టుబడి పెట్టారు కదా! మనం ఏమంటాం? ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. అప్పుడు అతనికేం కావాలి? ఉదాహరణకి అమెరికా వాడున్నాడు. అమెరికా వాళ్ళొచ్చేసి మన ఇండియాలో పెట్టుబడి పెట్టుకోవాలన్న అతనికేం కావాలి? ఏదైనా ఒక కన్‌స్ట్రక్షన్ కట్టుకొని ఏదైనా ఒక బిజినెస్ చేయాలి. ముందు అతనికి ఒక ల్యాండ్ కావాలి. ఆ తర్వాత ఆ ల్యాండ్‌లో అతను బిల్డింగ్ కట్టుకుంటాడు. బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? దానికి కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్స్ మొత్తం రెడీ చేసుకుంటాడు. అంటే మెషిన్‌కి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్‌మెంట్ రెడీ చేసుకుంటాడు. అలా రెడీ చేసుకోవాలంటే అతనికేం కావాలి? కొంత పెట్టుబడి అనేది పెట్టాల్సొస్తుందన్నమాట. దాన్నే మనం ఇక్కడ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. The money that MNCs spend to buy assets such as land, building, machines and other equipment is called foreign investment. ఓకేనా? ఇయన్నీ కొనుక్కునేదానికి అతను పెట్టేటువంటి ఆ పెట్టుబడిని మనం ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నాం. ఎనీ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ మేడ్ విత్ ద హోప్ దట్ దీస్ అసెట్స్ విల్ ఎర్న్ ప్రాఫిట్స్. అంతే గదా! ఏదన్నా మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామంటే ఒక దాని మీద దేనికోసం ప్రాఫిట్స్ అనేటివి మనం ఎర్న్ జేయొచ్చు అనే ఉద్దేశంతోనే మనం పెట్టుకుంటాం. సేమ్ అదే అన్నమాట ఇక్కడ కూడా చెప్పేది. కానీ ఈ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటనేది ఆ డెఫినిషన్ గుర్తుపెట్టుకోండి జనరల్‌గా. అక్కడేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫారెన్ ట్రేడ్ ఇందాక చెప్పా కదా! ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్, ఫారెన్ ట్రేడ్ అని. ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్. ఆ మనీ అనేది దేని మీద పెడుతున్నాం? ల్యాండ్ మీద పెడుతున్నామా? బిల్డింగ్స్ మీద పెడుతున్నామా? మెషిన్స్ మీద పెడుతున్నామా? అనేదాన్ని మనం ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ అంటే ఫారెన్ ట్రేడ్ డస్ రిజల్ట్స్ ఇన్ కనెక్టింగ్ ద మార్కెట్స్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఫారెన్ ట్రేడ్ అనగానే ట్రేడ్ అంటే వ్యాపారం అంటాం. ఫారెన్ ట్రేడ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌తో ఇలేమవుతావు ఇంటిగ్రేట్ అయ్యి ఏం చేస్తుంది ఓవరాల్‌గా మార్కెటింగ్ అనేది అన్ని కంట్రీస్‌లో కనెక్ట్ అయ్యి చేస్తారన్నమాట. దాన్ని మనం ఫారెన్ ట్రేడ్ అంటాం. ఫారెన్ ట్రేడ్ డస్ రిజల్ట్స్ ఇన్ కనెక్టింగ్ ద మార్కెట్స్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫారెన్ ట్రేడ్ ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఫారెన్ ట్రేడ్‌కి, ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్‌కి డిఫరెన్స్ ఏంది? ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం వాళ్ళు పెట్టే పెట్టుబడి అన్నమాట. దేని మీద పెడుతున్నారు? ల్యాండ్ మీద పెడుతున్నారు, బిల్డింగ్స్ మీద పెడతారు. నెక్స్ట్ వచ్చి మెషిన్స్ మీద పెడతారు. దాన్ని ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. ఫారెన్ ట్రేడ్ అంటే ఆ పెట్టినటువంటి మొత్తాన్ని ఏం చేస్తారు? ప్రొడ్యూస్ చేసిన మొత్తం డిఫరెంట్ కంట్రీస్ కనెక్ట్ చేసుకొని వాళ్ళేం చేస్తారు? ఆ మార్కెటింగ్ అనేది ఇంటిగ్రేషన్ చేస్తారన్నమాట. అలా ఇంటిగ్రేషన్ చేసి డిఫరెంట్ కంట్రీలో వాళ్ళు చేసేటువంటి ఆ బిజినెస్‌ని మనం ఫారెన్ ట్రేడ్ అంటాం. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. లాస్ట్ టైమ్ ఇచ్చాడు ఇది. 2019లో అనుకుంటా. ఎన్‌టీఎస్‌లో ఇచ్చారిది. టాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ బ్యారియర్ బికాస్ సమ్ రిస్ట్రిక్షన్ హాస్ బీన్ సెట్ అప్. మనం చెప్తున్నాం గదా! ఇప్పుడు బిజినెస్ పెట్టేసుకుంటున్నాం మనము. ఏదైనా కంట్రీకెళ్ళేసి ఎక్కడో దగ్గర. మనం ఏం చేయాలి ఖచ్చితంగా అలా బిజినెస్ పెట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు అందరికి ఆల్‌మోస్ట్ తెలిసుంటుంది. గవర్నమెంట్‌కి ఇంత టాక్స్ కట్టాలి. అందుకోసం ఏం చేస్తారంటే ఏదైనా ఫారిన్ కంట్రీ వాళ్ళు ఇంకొక కంట్రీకెళ్ళేసి బిజినెస్ పెట్టాలంటే ఆ కంట్రీ యొక్క సంబంధించి గవర్నమెంట్ టాక్స్ ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏ విధంగా మనకేమన్నా బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తారా? ఏదన్నా మనకి మనం అంటాం చూడు సెడ్స్ అని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి. ఓకేనా? ఏదన్నా సెడ్స్ ఏమైనా మనకు ప్రొవైడ్ చేస్తారా? ఇన్ని సంవత్సరాలకి అగ్రీమెంట్ కుదుర్చుకొని బిజినెస్‌కి ఇంత అని చెప్పి అదనమాట. ఇక్కడొచ్చి ఏదైనా బిజినెస్ చేయాలంటే ఒక ఆటంకంగా ఏదుంటుందంటే మనకి టాక్స్ అనేది ఉంటుంది. ఆ టాక్స్ బేస్ చేసుకుని వాళ్ళు పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఇది ఇంపార్టెంట్ గుర్తు. టాక్స్ అని ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. టాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్. ఓకేనా? వ్యాపారం చేసేదానికి మెయిన్ ట్రేడ్‌గా మనం అదే బ్యారియర్‌గా ఏం చెప్పుకోవచ్చంటే టాక్స్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే నిదానంగా ఈ టాక్స్ బ్యారియర్ అనేది పెట్టుబడి పెట్టుకునేదానికి మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా రావాలనే ఉద్దేశంతో దాన్ని ఒక కొంచెం లిబరలైజ్ చేసిందన్నమాట. అంటే సరళీకృతం చేసింది. దాన్నే ఇక్కడ లిబరలైజేషన్ అంటారు. చూడండి హైలైట్ చేసిన దాన్ని. రిమూవింగ్ బ్యారియర్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ సెట్ బై ది గవర్నమెంట్ ఈస్ నోన్ యాస్ లిబరలైజేషన్. అంటే ఆ ఉన్నటువంటి ఆ బ్యారియర్స్‌ని గవర్నమెంట్ రిమూవ్ చేసేసి ఆ రిస్ట్రిక్షన్ తీసేసిందనుకోండి. దాన్ని మనం ఏం చెప్తాం లిబరలైజేషన్ అని చెప్తాం. విత్ లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్, బిజినెసెస్ ఆర్ అలౌడ్ టు మేక్ డెసిషన్స్ ఫ్రీలీ అబౌట్ వాట్ దే విష్ టు ఇంపోర్ట్ ఆర్ ఎక్స్‌పోర్ట్. దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే వాళ్ళు ఈ బ్యారియర్స్ అనేటువంటి ఈ టాక్స్ అనే దాన్ని తగ్గించేసేస్తారో ఆటోమేటిక్‌గా ఏమైపోద్ది? ఆ క్యాండిడేట్ ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏమి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే ఈజీగా వాళ్ళకి డెసిషన్ తీసుకొని ఫ్రీగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి బెనిఫిట్ బిజినెస్ సంబంధించి. గుర్తుపెట్టుకోవాల్సింది లిబరలైజేషన్ అంటే ఏంటి అనేది అన్నమాట ఇక్కడ. రిమూవింగ్ బ్యారియర్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ సెట్ బై ది గవర్నమెంట్ ఈస్ నోన్ యాస్ లిబరలైజేషన్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం గదా! ఈ యొక్క వ్యాపారం చేసేటప్పుడు గవర్నమెంట్ కొంత లిబరలైజేషన్ చేసింది. కొంత సరళీకృతం చేస్తుంది. ఈ టాక్స్ వీటన్నిటికి సంబంధించి అని చెప్పి. ఎంటైర్ వరల్డ్ వైజ్ చేయాలంటే మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి గదా! ఆ ఆర్గనైజేషన్ పేరే డబ్ల్యూటీఓ.
ఓకేనా. మనకంటే ఓవరాల్ ప్రపంచం మొత్తం కలిపి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకేనా. ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం తెలుగులో మనం. ఓకేనా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. హైలైట్ చేసిన పదం చూడండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ హూజ్ ఎయిమ్ ఈజ్ టు లిబరలైజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ప్రపంచం యొక్క వ్యాపారాన్ని లిబరలైజ్ చేయడం, సరళీకృతం చేయడం అన్నమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ హూజ్ ఎయిమ్ ఈజ్ టు లిబరలైజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ పదం ఇస్తాం మనకి ఎగ్జామ్ చాలా సార్లు వచ్చింది. మీ యొక్క అకాడమిక్‌లో చాలా సార్లు వచ్చింది ఈ బిట్. ఓకేనా. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? టు లిబరలైజ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మర్చిపోయిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉంది. ఒకవేళ అది అడిగితే మనకైతే సిలబస్‌లో లేదు. ఒకవేళ అడిగితే గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇది ఈ చాప్టరు. నెక్స్ట్ 11థ్ చాప్టర్‌కొచ్చామనుకోండి. ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకి జనరల్‌గా థింక్ చేసాం. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంది? ఉదాహరణకు ఒక 2, 3 ఇయర్స్ మనకి ఎటువంటి వర్షాలు పడకుండా ఉండిందనుకోండి. అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా ఫుడ్ స్కార్సిటీ అనేది వస్తుంది. ఫుడ్ కొరత అనేది ఏర్పడుతది. అప్పుడేం చేయాలి గవర్నమెంట్ ఇలాంటప్పుడు ముందుగానే ఆల్రెడీ ఎప్పుడైతే మనకి సర్ప్లస్ ఉంటదో, ఎక్కువ పడుతుందో అది మొత్తాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర స్టోర్ చేసి లేనప్పుడు మొత్తానికి సప్లై చేయాలన్నమాట. అలా గవర్నమెంట్ ఏ విధంగా ఏం చేస్తుందనే దాన్ని మనం ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పుకున్నాం. ఫుడ్ సెక్యూరిటీ పరంగా గవర్నమెంట్ ఎలాంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది? ఏ విధంగా స్టోర్ చేస్తున్నారు? ఏ విధంగా సప్లై చేస్తున్నారు? అనేది ఈ చాప్టర్‌లో మనకుంటది. ఇక్కడ చూడండి ద బెంగాల్ ఫెమైన్ ఇన్ 1942-1945 గుర్తుపెట్టుకోండి. బెంగాల్‌లో దీన్నే మనం పెద్ద కరువు అనేది వచ్చిందనమాట. దాన్ని మనం 1942-45లో అప్పుడు తినేదానికి కూడా తిండి లేదు. ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి కొంచెం. ఇంక మరి మనకేం కాదు డెప్త్‌గా అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ మనకి. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ది ఇయర్. ఒక ఇయర్‌లో ఫుడ్ గ్రెయిన్స్ అవైలబిలిటీ అనేది ఎలా కన్సిడర్ చేస్తామంటే ఆ ఫార్ములా ఇచ్చింది చూడండి అక్కడ మనకి. ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ ద ఇయర్. ఒక ఇయర్‌లో ఫుడ్ గ్రెయిన్స్ ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాం. అంటే దాన్ని ఏం చేస్తాం మనం ఇప్పుడు బ్రాకెట్‌లో చూడండి. ప్రొడక్షన్ మైనస్ సీడ్. అంటే ఇప్పుడు మనం విత్తనాలు చల్లుతాము. దాన్ని తీసేయాలి కదా మనకి. లెక్క ఎంతొచ్చిందనేది మనకి. అది కూడా చేసేది చూడండి. ప్రొడక్షన్ మైనస్ సీడ్, ఫీడ్ అండ్ వేస్టేజ్. సరేనా? మనకి ఫీడ్ అంటే మళ్ళీ ఏంది? మనం పోషించుకునే దానికి మనం కొంచెం నిల్వ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం? వేస్టేజ్ కూడా తీసేస్తాం. ఇవన్నీ తీసేస్తే ప్రొడక్షన్ అనేది ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ ద ఇయర్. ఆ ఇయర్‌లో ఎంత కన్సిడర్ చేస్తాం అనేదే కదా మనకి స్టోర్ చేసుకున్నదంటే మనం అలా అమ్మినా గాని ఏం చేస్తాం? మనకు ఇంట్లో ఉంచుకునేదానికి, నెక్స్ట్ మళ్ళీ సీడ్‌కి ఎంత పోయింది దాన్ని తీసేస్తాం. వేస్టేజ్ ఉంటది. ఇవన్నీ పోంగా వచ్చింది. ప్లస్ నెట్ ఇంపోర్ట్స్. ఓకేనా? వేరే కంట్రీస్ నుంచి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం అనేది కూడా కన్సిడర్ చేయాలంట. ప్లస్ నెట్ ఇంపోర్ట్స్, ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్‌పోర్ట్స్. సరేనా? అది చెప్తున్నానక్కడ. చేంజ్ ఇన్ స్టాక్స్ విత్ ద గవర్నమెంట్. క్లోజింగ్ స్టాక్ అట్ ద ఇయర్ ఎండ్ అండ్ ఓపెనింగ్ స్టాక్ అట్ ది బిగినింగ్. ఇప్పుడు ఆల్రెడీ మనోళ్ళు ఏం చేస్తుంటారు? స్టాక్ అనేది స్టోర్ చేస్తుంటారు. అలా స్టోర్ చేసినప్పుడు అది ఎంత స్టాక్ అనేది లాస్ట్ ఇయర్‌లో క్లోజ్ చేసేటప్పుడు ఉంది. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది బిగినింగ్‌లో అనేది ఆ డిఫరెన్స్ కూడా తీసుకొని అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ది ఇయర్ అనేది కన్సిడర్ చేస్తారన్నమాట. ఇది ఒకసారి ఆ ఫార్ములా జస్ట్ చూసుకున్నారంటే మనం ఆప్షన్స్ బట్టినా పెట్టేసేయొచ్చు. నెక్స్ట్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ పర్సన్ పర్ డే. పర్సన్‌కి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎన్ని ఉన్నాయనేది ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే ఫార్ములా చూడండి అక్కడ. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ది ఇయర్. ఒక ఇయర్‌లో ఎన్ని ఫుడ్ గ్రెయిన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. డివైడెడ్ బై పాపులేషన్ బై 365. ఇది ఆ ఫార్ములా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం అనుకుంటా. సెకండ్ ఆర్ థర్డ్ లెసన్ అనుకుంటా. చూడండి అక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మన రేషన్ షాప్స్ ఉంటుంది చూసావా? వాళ్ళు ఏం చేస్తారు మనకి గవర్నమెంట్ సప్లై చేసేటువంటి ఆ రేషన్ అంతా కూడా మనకి సప్లై చేస్తది. దాన్ని మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం దాన్ని. అదొకసారి ఆ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా! పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ బఫర్ స్టాక్. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కి గవర్నమెంట్ ఏం చేస్తది? ఈ రేషన్ షాప్‌కి సప్లై చేస్తా ఉంటది. ఆల్రెడీ అదేం చేయాలి? ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి మొత్తాన్ని. ఆ స్టోర్ చేసేదానికి ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మొత్తం ఏం చేస్తది? సంవత్సరంలో బండిన ఆల్‌మోస్ట్ ఆల్ మొత్తం సర్ప్లస్ అయిన మొత్తాన్ని మనకి స్టోర్ చేసి పెడుతున్నాం. ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో. వాటిని మనం గోడౌన్స్ అంటాం. సరేనా? అది ఆ బఫర్ స్టాక్. ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేస్ వీట్ అండ్ రైస్ ఫ్రమ్ ది ఫార్మర్స్ ఇన్ స్టేట్ వేర్ దేర్ ఈస్ సర్ప్లస్ ప్రొడక్షన్. అంటే ఏం చేస్తుంది మనకంటే ఇప్పుడు మన స్టేట్‌లో రైస్ పండుతది. కొన్ని స్టేట్‌లో వీట్ పండుతది. అవన్నీ సర్ప్లస్ అంటే ఎక్కువ ఉన్న దాన్ని మొత్తాన్ని ఏం చేస్తది? తీసుకొని అదొక దగ్గర స్టోర్ చేస్తదన్నమాట గవర్నమెంట్ అనేది. అదే ఇక్కడ. ద ఫార్మర్స్ ఆర్ పెయిడ్ ఎ ప్రీ అనౌన్స్డ్ ప్రైస్ ఫర్ దేర్ క్రాప్స్. అప్పుడేం చేస్తారు ముందుగానే ఈ సంవత్సరం ఇంత ఉంటది అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందన్నమాట. మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ అని ఒకదాన్ని ఎంఎస్‌పీ అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ మీన్ బై ఎంఎస్‌పీ అని అడగరు. మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ అని మనం అండర్‌లైన్ చేస్తాం. వాట్ ఈస్ స్టాండ్ ఫర్ ఎంఎన్‌సీ అని అడిగితే ఎంఎస్‌పీ అంటే మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్.
ద ఎంఎస్‌పి ఈస్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ ఏజెన్సీ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం మనకి ఈ మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందన్నమాట. సరేనా? ఒక 100 అదే ఒక క్వింటాల్‌కి ఇంత అని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర వాళ్ళు ఈ వీట్ కానివ్వచ్చు, లేపోతే ఈ యొక్క ప్యాడీ అదే రైస్ అనేది వాళ్ళు మన దగ్గర పర్చేజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంట్స్ స్కీమ్స్ కొన్ని స్కీమ్స్ అనేది ఈ ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. దాన్ని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ ఐసీడీఎస్. దీని కింద మన గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిందే ఇండియన్ గవర్నమెంట్. ఈ మిడ్ డే మీల్ అనేదన్నమాట అది. ఈ మిడ్ డే మీల్ అనేదే దిస్ ఈస్ ద లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ది వరల్డ్. మన ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. ఓకేనా? ఇది అండర్ ది స్కీమ్ వచ్చి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏ సర్వే కండక్టెడ్ బై ది న్యూట్రిషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఈ న్యూట్రిషన్ అనేది ఈ పోషకాహారం అనేది ఏమాత్రం పిల్లలకి కావచ్చు, లేకపోతే 5 ఇయర్స్ లోపల పిల్లలకి ఏమాత్రం పోషకాహారాలు ఉన్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేసేదానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది. మీరు చూసే ఉంటారు. ఈ అంగన్వాడీ స్కూల్‌లో పిల్లలకి కానివ్వచ్చు, లేకపోతే ఈ బాలింతలు ఈ యొక్క గర్భవతులు వీళ్ళందరికీ ఏం చేస్తారు వాళ్ళు కొన్ని న్యూట్రిషన్స్ అనేటివి ఇస్తారనమాట. ఇవి మనకు కొన్ని సప్లై చేస్తా ఉంటారు. పాలు కావచ్చు, నెక్స్ట్ మనకు ఖర్జూరం అని చెప్పి, ఏదన్నా పిండి అవన్నీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు న్యూట్రిషన్ అనేది సప్లై చేస్తాం. దానికోసం ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరు వచ్చి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అది ఎక్కడుందంటే హైదరాబాద్‌లో ఉన్నది. దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద న్యూట్రిషన్ స్టేటస్ అమంగ్ అడల్ట్ మెన్ అండ్ వుమెన్ ఈస్ మెజర్డ్ యూజింగ్ బాడీ మాస్ ఇండెక్స్ బీఎంఐ. ఓకేనా? ఈ న్యూట్రిషన్ స్టేటస్ అనేది మెన్, వుమెన్‌లో ఏ విధంగా మెజర్ చేస్తారంటే బాడీ మాస్ ఇండెక్స్ అంట. బీఎంఐ. బాడీ మాస్ ఇండెక్స్. బిట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఎన్‌టీఎస్‌సిలో. బీఎంఐ చూడండి ఎలా మెజర్ చేస్తారు. వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్స్, స్క్వేర్డ్. ఓకేనా? ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఇచ్చాడు లాస్ట్ ఇయర్. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారు. వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్డ్ అని. ఆ ఫార్ములా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12థ్ చాప్టర్. ఇంతటితో మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిపోతుంది. చూడండి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ విత్ ఈక్విటీ. దీని చూసాం అనుకోండి. ఆల్రెడీ మనం హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇది సెకండ్ చాప్టర్‌లో ఐడియాస్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో మనకొచ్చింది అక్కడ. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అనేది యుఎన్‌డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అనే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారని చెప్పి. ఈ యొక్క మానవ అభివృద్ధి సూచిక అనేది. జీడీపీ అంటే కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అక్కడే. ఇది థర్డ్ చాప్టర్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్‌లో. అక్కడ ఏం చెప్పాం జీడీపీ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది కంట్రీ. ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని మనం జీడీపీగా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం. హెచ్‌డిఐ స్టాండ్స్ ఫర్ ఎక్స్పాండ్స్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్‌మెంట్ టు ఇంక్లూడ్ సోషల్ ఇండికేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. వీటిని బేస్ చేసుకొని హెచ్‌డిఐ అనేది ఇండికేటర్స్‌గా తీసుకుంటుందని చెప్పి. సరేనా? నెక్స్ట్ హ్మ్. ఈ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. 'సైలెంట్ స్ప్రింగ్' అనే బుక్‌ని రాసిన క్యాండిడేట్ పేరు గుర్తుపెట్టుకోండి చాలు. రాకెల్ కార్సన్. ఓకేనా? రాకెల్ కార్సన్ అనే అతను ఈ 'సైలెంట్ స్ప్రింగ్' అనే బుక్‌ని రాసాడనమాట. ఇది దేనికి సంబంధించింది మనం ఈ స్ప్రే చేస్తుంటాం గదా! ఇది మనం పంటలకి. ఓకేనా? ఏదో కొన్ని రకాల మందులు ఎండోసల్ఫాన్ అని ఏదో రకరకాల మందులు కొడతా ఉంటాం మన వరికి కూడా. అప్పుడేమవుతుందంటే అప్పుడు మనకి అరౌండ్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటా. ఓవరాల్‌గా ఏం చేసిందంటే కంప్లీట్‌గా పైన హెలికాప్టర్ నుంచి ఈ డీడీటీ అనే దాన్ని చల్లడం జరిగిందనమాట. మస్కో కంట్రోల్ కోసం కానివ్వచ్చు, లేకపోతే ఈట్ వాట్ కోసం నార్మల్‌గా ఈ యొక్క స్పెట్స్ కోసం. అప్పుడేమైందంటే చాలా వరకు బోట్స్ అనేటివి కూడా దానివల్ల ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల ఏందంటే ఇతను ఒక బుక్ రాసాడనమాట వాటి గురించి. 'సైలెంట్ స్ప్రింగ్' అని చెప్పి. నా పేరు గుర్తుపెట్టుకోండి. రాకెల్ కార్సన్. నెక్స్ట్ ఓవరాల్‌గా ఈ చాప్టర్‌లు గాని చూస్తే మనం చెట్లు కొట్టేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి? ఈ యొక్క ఏమంటారు వాటిని మనకి డామ్స్ కట్టడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? వాటి గురించే ఉంటది కంప్లీట్‌గా ఈ చాప్టర్. ఇక్కడ చూడండి 'బావా మహాలియ' పేరు గుర్తుపెట్టుకోండి. అతనొచ్చి ఆ యొక్క మధ్యప్రదేశ్‌లో లోకల్‌గా ఒక ఉద్యమం చేసినటువంటి ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట అతను. జనరల్‌గా గుర్తు 'బావా మహాలియ' ఎన్విరాన్మెంటలిస్ట్ అనే పేరు గుర్తుపెట్టుకోండి చాలు. అక్కడేంటంటే డ్యామ్ కడుతున్నప్పుడు ఏదైనా వచ్చి డ్యామ్ కడతామనుకోండి చాలా ప్లేస్ కావాలి. అప్పుడేం చేస్తారు ఆ సరౌండింగ్ ఉన్న పీపుల్ మొత్తాన్ని కూడా
వేరే ప్లేస్‌కి తరలించేస్తారు. కానీ వేరే ప్లేస్‌కి తరలించేసినంత మాత్రం ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రీవియస్ ఎన్సిస్టర్స్ మొత్తం వాళ్ళ పూర్వీకులు మొత్తం కూడా అక్కడే ఉండుంటారు. వాళ్ళ యొక్క సంపద మొత్తం అక్కడే ఉంటది. ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక దేవుడిని కొలుచుకుంటారు. ఓకేనా. కంప్లీట్‌గా వాళ్ళ యొక్క కల్చర్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటి వాళ్ళని వేరే దగ్గరికి పంపించేసినప్పుడు గవర్నమెంట్ అవే ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయలేదు కదా! దానికోసంగా వాళ్ళు చేసినటువంటి ఉద్యమమే అన్నమాట అది. ఓకేనా. ఇక్కడ చూడండి దాని పేరేం పెట్టారు. ఇట్ ఈస్ కాల్డ్ నర్మదా బచావ్ ఆందోళన్. ఓకేనా. అది చూడండి. ద రెసిస్టెన్స్ టు సర్దార్ సరోవర్ అండ్ ద అదర్ డ్యామ్స్ విత్ సిమిలర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ది నర్మదా వ్యాలీ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ సోషల్ మూవ్‌మెంట్. కొన్ని సామాజిక ఉద్యమాలనేవి జరిగాయనమాట. దాని పేరే మనకేం పెట్టాడు, నర్మదా బచావో ఆందోళన్ ఎన్‌బీఏ. దీన్ని ఎక్స్‌పాండ్ చేయమని కూడా అడుగుతది. ఎన్‌బీఏ స్టాండ్స్ ఫర్ అని చెప్పి. నర్మదా బచావో ఆందోళన్ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ చిప్కో మూవ్‌మెంట్. ఈ పేరిస్తది. చిప్కో మూవ్‌మెంట్ అంటే ఏంది మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీద కూడా ఉండాలనుకుంటావు. పాపం ఓకేనా. చిప్కో అంటే మీనింగ్ ఎంబ్రేజ్. ఓకేనా. అంటే ఏంది చెట్లని మనం కొట్టేయకూడదు. వాటిల్ని మనం ప్రేమించాలన్నట్టుగా ఉంటదక్కడ. చిప్కో మీనింగ్ ఎంబ్రేజ్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. అది చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా వచ్చిందది. చిప్కో మూవ్‌మెంట్‌కి సంబంధించి. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. సోషల్‌లో ఈ ఆర్టికల్ మనకి చాలా సార్లు ఇచ్చాం ఎగ్జామ్స్‌లో. రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా. ఒకరి స్వేచ్ఛకి ఇబ్బంది లేకుండా ఎవరైనా జీవించొచ్చని చెప్పి మన యొక్క ఆర్టికల్స్‌లో మన యొక్క రాజ్యాంగంలో రాశారనమాట. దాని యొక్క రైట్ టు లైఫ్ అనే ఆర్టికల్ వచ్చిందది. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు మనం ఏం చెప్తున్నాం. ఈ ఆర్గానిక్ ఫార్మింగు అనేది కొంచెం లోకల్ లెవెల్ ఇన్‌స్టిట్యూషన్. ఆ సిక్కిం గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే కంప్లీట్‌గా కెమికల్ ఉండేటువంటి ఫెర్టిలైజర్స్‌ని వాడకుండా నార్మల్‌గా ఈ సేంద్రియ ఎరువులనేది వాడడం చేసిందన్నమాట. 100% ఫస్ట్ యూజ్ చేసినటువంటి స్టేట్ ఏదంటే సిక్కిం. సరేనా. ఆ తర్వాత ఉత్తరాఖండ్ అనేది కూడా దాన్నే ఫాలో అయ్యి 100% ఆర్గానిక్ స్టేట్‌గా ఏర్పడిందన్నమాట. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిక్కిం గవర్నమెంట్. తర్వాత ఉత్తరాఖండ్ గవర్నమెంట్. అంటే కంప్లీట్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకేనా. ఏది కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏం వాడకుండా. ఓకేనా. ఈ ఎరువులు అవన్నీ ఏం వాడకుండా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే గ్రీన్ రెవల్యూషన్ మన పదం రాంగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీట్ అనమాట. ఓకేనా. షిఫ్టెడ్ టు రైస్ అండ్ వీట్. ఈ వీటు, రైస్ ఈ రెండిట్లో ఏదుంటే అది పెట్టండి. గ్రీన్ రెవల్యూషన్. ఈ వీట్ అనేది మనకు పాత రోజుల్లో చూస్తే ఒక ఎకరాకి ఎంత పండేది. ఒక పుట్టి అటు పండేటివి మనకు. ఒక 12 బస్తాలు అలా పండేటివి. కానీ ఇప్పుడు ఈ రోజు అబ్జర్వ్ చేస్తే 4 పుట్లు అట్ట అంటాం మనం. మన లాంగ్వేజ్‌లో. అంటే అరౌండ్ ఒక 48 ఒక 40 ప్లస్ బ్యాగ్స్ అనేటివి మనం పండుతున్నాయి. అంటే దానికి కారణం ఏందంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే దాని వల్ల ఏమవుతుంది మనం ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. ఎక్కువ ఈ గ్రీన్ రెవల్యూషన్ జరిగింది ఏంటంటే రైస్ అండ్ వీట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. గ్రీన్ రెవల్యూషన్ అనంగానే రైస్, వీట్ అనే పదం రావాలి. ఇది ఓవరాల్‌గా మనకి ఫస్ట్ 12 చాప్టర్స్ సోషలు. నెక్స్ట్ సెక్షన్‌లో మనం రిమైనింగ్ 13 చాప్టర్స్ ఇక్కడ హిస్టరీ స్టార్ట్ అవుద్ది అక్కడి నుంచి. వాటిని డిస్కస్ చేద్దాం. సరేనా. ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేసాం. ఎందుకంటే మనకిచ్చేది 10 మార్క్స్‌కే కాబట్టి మరీ అంత హై లెవెల్‌లో ఏమి ఒక 15 మార్క్స్‌కే కాబట్టి మరీ అంత డెప్త్‌గా ఏమి పోయేదానికి అవకాశం ఉండదు. మెయిన్ ఆల్‌మోస్ట్ ఆల్ వాటిలో ఉండే బిట్స్ కూడా అవే. సరేనా. ఒకవేళ ఇస్తే స్టేట్మెంట్స్ లాగా ఇస్తారనమాట. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇలా ఏదైనా అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్‌లో మనం రిమైనింగ్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. థాంక్ యూ ఫర్